హాయ్ అండి. ఏదైతే తెలంగాణకు సంబంధించి అవార్డులు ఇద్దామనుకున్నారు కదా! ఫిల్మ్‌కి సంబంధించి రేవంత్ గారు. దానికి కాపోతే సినిమా ఇండస్ట్రీ అంత ఆశించిన స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. దీన్ని ఎందుకంటే చెప్పి మనం ముందే మాట్లాడుకున్నాం కదా! గద్దర్ అనే వ్యక్తి కాకుండా వేరే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేరు పెడితే బాగుండు అని చాలామంది భావించారు. కానీ తెలంగాణ అదే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ఏదైతే ఉందో ఆ జ్యూరీకి సంబంధించి చైర్మన్‌గా అయితే జయసుధ, నటి జయసుధ గారు మనకు తెలిసిందే. ఒకప్పుడు ఆమె సినిమాలో చాలా యాక్టివ్ ఉంది. ఇప్పుడు కూడా యాక్టివ్‌గానే ఉంది. చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా చేస్తుంది అమ్మగా. చాలా సినిమాలైతే చేస్తూ ఉంది. చాలామంది హీరోలకు గూడా. ఆమెనైతే ప్రకటించారండి ఈ చైర్మన్‌గా అయితే. ఈ జ్యూరీకి సంబంధించిన 15 మంది ఎవరైతే ఉంటారో అందరికీ హెడ్‌గా అయితే ఆమె ఉంటుంది. మరి ఇంకా చకచక అయితే పనులు జరుగుతున్నాయి. మరి దీన్ని ఎంకరేజ్ చేస్తారంటే చూడాలి. ప్రస్తుతానికైతే ఎందుకంటే గద్దర్ గారి పేరైతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అదే మెయిన్. ఎందుకంటే గద్దర్ వచ్చి ఒకప్పుడు నక్సలైట్ కదా! ఒక ప్రజా గాయకుడు అయినప్పటికీ నక్సలైట్‌గా ఒకప్పుడు పనిచేశాడు. మరి అలాంటి వ్యక్తిని మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులు ఇవ్వడం ఏంటి అనేది చాలామంది అప్పుడు మాట్లాడడం కూడా చూసాం. ఒక నక్సలైట్‌కి ఈ సినిమా అవార్డులకు సంబంధం ఏంటి? ఆయన ప్రజా గాయకుడు కావచ్చు. చాలామంది ఇంకా రచయితలు చాలామంది ఉన్నారు కదా! తెలంగాణకు సంబంధించి చాలామంది రచయితలు చాలామంది ఉన్నారు తెలంగాణకు సంబంధించినోళ్ళు. వాళ్ళ పేరు ఏదైనా తీసుకొనుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆహ్, ఇలాంటి వ్యక్తిని తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది అయితే చాలామంది చెప్పుకొచ్చారు. మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే పేరు మార్చే ఉద్దేశం నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్‌కి అయితే లేదనిపిస్తుంది నాకు తెలిసి. చూద్దాం మరి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక వాళ్ళేమన్నా మారుస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ అవార్డులు ఇచ్చే కార్యక్రమం అయితే చకచక అయితే పనులు జరిగిపోతా ఉన్నాయి. నాకు తెలిసి ఇంక ఫ్యూచర్‌లో చాలా దగ్గరలో నాకు తెలిసి ఏదైతే తెలంగాణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు నడుస్తున్నాయో, ఆ సినిమాల్లో కొన్ని సినిమాలు చేసి బెస్ట్ సినిమా అవార్డు, బెస్ట్ సాంగ్, బెస్ట్ చింటి కొరియోగ్రఫీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా! అవార్డులు అయన్నీ అయితే ఇంక ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ ప్రకటించిన తర్వాత మళ్ళీ లొల్లి నడుస్తుంది కదా! తెలంగాణలో వరకి పార్షియాలిటీ ఉంటది కదా! ఎవరు కాంగ్రెస్, ఎవరు టీడీపీ ఇలా చాలామంది బీఆర్ఎస్ సంబంధించి కొన్ని డివైడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మరి అప్పుడైతే కొంచెం చర్చ అయితే నడుస్తుంది అవార్డులు ఇచ్చినప్పుడు. ఎందుకంటే మిగతా హీరోలని తొక్కేశారు. ఇలా రకరకాలుగా వస్తాయి. మంచి సినిమాకి ఇవ్వలేదని రకరకాల చర్చలైతే వస్తుంది. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే జయసుధ గారైతే ఈ ఏదైతే జ్యూరీకి సంబంధించి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ఏవైతే ఉన్నాయో దానికి అయితే చైర్మన్‌గా ఆమెనైతే ఎంపిక చేసింది.